అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు పేరు సీను. ఒక కూతురు కూడా ఉంది రంగయ్యకు. కూతురు పేరు శ్రీలత. రంగయ్య భార్య మంగమ్మ చాలా కాలం క్రితం చనిపోవడంతో శ్రీలతలను రంగయ్య కొంచెం గారాభంగానే పెంచాడు. ఇప్పటి వరకు రంగయ్య తల్లి శాంతమ్మ శ్రీలతలను పెంచి పెద్ద చేసింది. దాంతో శ్రీలత కనీసం వంట చేయడం కూడా నేర్చుకోలేదు. శ్రీను కూడా పొలం పని చేయటం నేర్చుకోలేదు. కనీసం చదువన్నా సరిగ్గా చదివారా అంటే అది లేదు. శ్రీలత హై స్కూల్తోనే చదువు ముగించేసింది. శ్రీను మాత్రం కాలేజీకి అయితే వెళ్ళాడు, కానీ పరీక్షలు మాత్రం పాస్ అవ్వడం కొంచెం కష్టం. చూస్తూ ఉండగానే కొడుకు కూతురు పెళ్లి వయసుకు వచ్చేశారు. రంగయ్య పొలానికి వెళ్ళినా కూడా తన కొడుకు కూతురు గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. పాపం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తల్లి లేని పిల్లలు అని గారాబం చేసి నేనే వారిని చెడగొడుతూ ఉన్నాను. ఇప్పుడు మంచి దారిలో పెట్టకపోతే ఇక నుంచి చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళిద్దరికీ ఎలా అయినా సరే బుద్ధి వచ్చి వారి జీవితాన్ని వారే చక్కదిద్దుకునేలా మంచి గుణపాఠాన్ని నేర్పాలి అని ఆలోచించాడు రంగయ్య. కాసేపటికి రంగయ్యకి ఒక మంచి ఉపాయం తట్టింది. సరే, ఈరోజే దీనిని అమలు చేయాలి అని చెప్పి పొలం పని చేసుకుంటూ రంగయ్య సాయంత్రం పొలం పని చూసుకొని ఇంటికి వచ్చేశాడు. వెంటనే తన కొడుకు కూతుర్ని పిలిచి వారితో ఈ విధంగా చెబుతున్నాడు. నేను మీ నానమ్మను తీసుకొని ఆసుపత్రికి పట్టణం వెళ్తున్నాను. ఒక 10 రోజుల తర్వాత వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కొడుకు కూతురుతో. శ్రీలత, నువ్వు ఇంటి పని అలాగే వంట చెయ్యి. శ్రీను, నువ్వు పొలం వెళ్ళి పొలం పనులు చూసుకో. అలాగే నిమ్మ తోట కాపుకి వచ్చింది. నిమ్మకాయలు కోచి సంతకు వెళ్ళి అమ్మితే డబ్బులు వస్తాయి. మీ ఇద్దరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, మీరు ఏ అనుమానం వచ్చినా ఫోన్లో చూసి తెలుసుకొని చేయండి. ఈ విషయం నాకు నువ్వే చెప్పావు కదా సీను, కాబట్టి ఇద్దరూ బుద్ధిగా ఉండండి అని చెప్పి శ్రీనుకి శ్రీలతకి తన తండ్రి అయిన రంగయ్య బాధ్యతలను అప్పగించాడు. అప్పుడు, అదేంటి నాన్న, నాకు పొలం పనులు రావు కదా, అవి నీకు తెలుసు కదా, నేను ఎలా చేయగలను చెప్పు అని అంటాడు కొడుకు. వెంటనే రంగయ్య, చేయలేకపోతే ఎలా సీను, కాలేజీకి వెళ్ళలేదు, పరీక్షలు పాస్ కాలేదు, ఇక ఉద్యోగం అంటావా అది లేదు, ఇక ఏం చేసి సంపాదిస్తావు చెప్పు, కాబట్టి ఇప్పుడైనా పొలం పనులు నేర్చుకో, బాగుపడతావు. అమ్మా శ్రీలత, నీకు కూడా ఇదే చెబుతున్నాను. ఫోన్లో ఎప్పుడు సినిమాలు చూడటం కాదు, వంట చేయడం నేర్చుకో. రేపు అత్తగారింటికి వెళ్ళాక వంట చేయకుండా ఉంటే, వంట చేయడం రాదు అంటే నవ్వుతారు కదా. నాకు ఇప్పటికే ఆలస్యమైంది, నేను ఇప్పుడు వెళ్తేనే బస్ దొరుకుతుంది అని రంగయ్య వాళ్ళకి బరువు బాధ్యతలు అప్పగించి తన తల్లిని తీసుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు రంగయ్య. రంగయ్య వెళ్ళిపోక శ్రీను శ్రీలత ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. నేను అసలు పొలానికి వెళ్ళను, డబ్బులు ఇస్తే ఎవరో ఒకరు పొలం పనిచేస్తారు, అలా అయితే నేను కూడా వంట చేయను, నాన్న వచ్చే వరకు హోటల్ నుండి భోజనం తెచ్చుకుందాం అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. అలా ఇద్దరూ నేను ఏ పని చేయను అని మాట్లాడుకుంటున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే శ్రీలత లేచి డబ్బుల కోసం బీరువాలో వెతుకుతుంది. బీరువాలో ₹1 కూడా లేదు. వెంటనే శ్రీలత నిద్రపోతున్న సీనుని లేపి, ఒరేయ్, టిఫిన్ కొనటానికి కూడా ఇంట్లో డబ్బులు లేవురా, ఒకసారి నాన్నకి ఫోన్ చెయ్యి అని అడుగుతుంది. అప్పుడు సీను చిరాకుతో లేచి, ఏంటి మంచి నిద్ర చెడగొట్టావే, ఇప్పుడు నాన్నకు ఫోన్ చేస్తే పొలానికి వెళ్ళావా అని అడుగుతాడు. నేనేం చేయనని మళ్ళీ నిద్రపోయాడు సీను. దాంతో చేసేదేమీ లేక శ్రీలత కోపంగా ఇంట్లో ఉన్న బియ్యంతో అన్నం వండి పెరట్లో ఉన్న కూరగాయలతో ఏదో ఒక వంట చేసుకుందామని నిర్ణయించుకుంటుంది. ఇక కాసేపటికి ఫోన్లో యూట్యూబ్లో చూస్తూ వంట చేస్తుంది. వంట పూర్తయ్యాక శ్రీలత ఇద్దరూ కూర్చొని అన్నం తినడానికి కూర్చుంటారు. శ్రీలత చేసిన అన్నం కూర కలుపుకొని నోట్లో పెట్టుకొని ఇద్దరూ బాగోలేదని ఊసేస్తారు. వెంటనే శ్రీలత, అందుకే చెప్పాను డబ్బుల కోసం నాన్నకి ఫోన్ చేయమని అంటుంది. అప్పుడు సీను, సరే, ఇంత దరిద్రంగా వంట చేస్తావని నాకేం తెలుసు, సరే ఉండు, నాన్నకి ఫోన్ చేస్తాను అని డయల్ చేయగానే
నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది అని వస్తుంది. వెంటనే సీను ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అయితే నేను పొలానికి వెళ్ళి పనిచేయక తప్పేలా లేదే, డబ్బులు కావాలంటే పనిచేయాలి కదా అని అనుకుంటూ పొలానికి వెళ్తాడు. శ్రీలత కూడా ఆకలిగా ఉండటంతో ఈసారి జాగ్రత్తగా ఫోన్లో కూర ఎలా చేయాలో చూసి వంట చేస్తుంది. సాయంత్రానికి సీను కూడా కొంచెం డబ్బులతో ఇంటికి వస్తాడు. సీను చేతిలో డబ్బులు చూసి శ్రీలత, అరే డబ్బులు తెచ్చావా, అయితే రేపు హోటల్లో భోజనం తినొచ్చు అని అనగానే శ్రీను చిరాకుతో, నీకు డబ్బులు మాత్రమే కనబడుతున్నాయి, పనిచేసి అలసిపోయి వచ్చిన మనిషి కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వవా, మంచినీళ్ళు ఇవ్వకుండా భోజనం గురించి మాట్లాడుతున్నావు, ముందు నాకు మంచినీళ్ళు ఇచ్చి తినడానికి అన్నం పెట్టు, బాగా ఆకలేస్తుంది అంటాడు. కోపంగా అడిగిన సీనుకి శ్రీలత వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెడుతుంది. ఆకలి మీద ఉండటంతో అన్నం మొత్తం తినేస్తాడు సీను. అమ్మయ్య, ఇప్పుడు అన్నం కూర బాగానే ఉన్నట్టుంది, నేను కూడా తింటాను అని శ్రీలత కూడా కడుపు నిండా తింటుంది. అలా కొన్ని రోజులకి శ్రీను రోజు పొలానికి వెళ్ళి పొలం పనులు చేయడం నేర్చుకుంటాడు. శ్రీలత కూడా ఇంట్లో పనులు, అలాగే పెరట్లో కూరలు పెంచడం, వంట చేయడం కూడా నేర్చుకుంటుంది. తిరిగి ఇంటికి వచ్చిన రంగయ్య తన కొడుకు కూతుర్ని చూసి ఎంతగానో సంతోషపడతారు. వీళ్ళలో ఎంత మంచిగా మార్పు వచ్చిందని ఎంతగానో ఆనందపడతాడు రంగయ్య. అంతేలే, ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదు అనుకొని తర్వాత రోజు నుండి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు. అలా కొన్ని రోజుల్లోనే సీను శ్రీలతకి ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బరువు బాధ్యతలు ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. రంగయ్యకి కొడుకు కూతుర్ని ఇద్దరిని చూసి ప్రయోజకులయ్యారు, మంచి బాధ్యతగా ఉన్నారు అని ఎంతగానో ఆనందపడతారు. ఈ మార్పు అనేది శ్రీలత శ్రీనుడినే కాదండి, వింటున్న మనందరిలో కూడా రావాలి. మన పిల్లలు కూడా మాకేమీ రాదు అనుకుంటే ఏమీ రాదు. అది ఉద్యోగమైనా, పనులైనా, ఇంటి పనులైనా, వంట పనులైనా, బయట పనులైనా సరే నేర్చుకుంటే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. ఒకసారి కాకపోతే ఒకసారి చెడిపోవచ్చు, కానీ మూడోసారి మాత్రం తప్పకుండా అది సరిగ్గా వస్తుంది. కాబట్టి ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. ముందుగా మార్పు అనేది రావాలి మనలో ఎప్పుడూ బద్ధకంగా ఉండటం అలా కాకుండా మార్పు అనేది తెచ్చుకొని మంచిగా మారడం అనేది ప్రయోజనానికి మూల ఆధారం. కాబట్టి అందరిలో మార్పు రావాలి, మంచిగా జీవించాలి, బరువు బాధ్యతలు తెలుసుకోవాలి, జీవితం అంటే ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేస్తే మనకు చక్కగా దాచిపెట్టుకోగలం, రేపటి రోజుకి ఏం కావాలి, అన్నీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.